హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ణిక ఆకుల. ఇక్కడ వచ్చేసి అయితే మేము మొన్న సాటర్డే రోజు అయితే నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వెళ్ళాము. ఎందుకంటే ఇదైతే సెకండ్ టైం వెళ్ళడం. అయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు ఇదంతా ఏం లేదు. అక్కడ చూపిస్తుంది కదా టీవీ కూడా పెట్టేశారు. అసలు అప్పుడైతే ఇదంతా లేకుండే, అలా పెట్టేసి అయితే ఏం లేకుండే. మా పాప 1.5 years ఉన్నప్పుడు అయితే వెళ్ళాము. అసలు మొత్తం చేంజ్ అంటే టోటల్గా చేంజ్ అవుతుంది. ఇంకా కూడా వర్క్ అయితే నడుస్తుంది. అక్కడైతే వర్క్ చేసే వాళ్ళు అయితే చేస్తున్నారు. చూడండి అక్కడ చూపిస్తున్నారు కదా, అక్కడైతే చేస్తున్నారు. ఇంకా మొత్తం చాలా బాగా చేస్తుర్రు, అంతా నీట్గా చేస్తుర్రు. అందుకేనేమో దీంట్లో ఇంకా ఆన్లైన్ టికెట్ కూడా పెట్టారు. మనం ఆన్లైన్లో కూడా టికెట్ తీసుకోవచ్చు. మళ్ళీ అలా కాకుండా లోపలికి ఎంట్రీ అవ్వడానికి టికెట్, మళ్ళీ లోపలికి లోపలికి వెళ్ళడానికి కూడా టికెటే ఉంది. మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనం సఫారీ చేయనీకి అయితే 120 రూపీస్ అంట. ఈచ్ 120 రూపీస్ అంట. సఫారీ కూడా అలా ఉంటుందంట. ఇక్కడ వచ్చేసి అయితే పాపతో వచ్చినప్పుడు అయితే మొత్తం వాక్ చేసాము. ఇక ఈసారి అయితే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి అయితే మా హస్బెండ్ అయితే ఈ వెహికల్లో వెళ్దాము, అక్కడి వరకు మిడిల్లో వరకు దింపేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు వెళ్ళండి, అన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళిపోండి అని అయితే ఆ వెహికల్ అతను అయితే చెప్పేశాడు. చెప్పగానే అయితే ఇక మేమైతే సరే అని చెప్పేసి అయితే కూర్చున్నాము. మామూలుగా హాఫ్ కిలోమీటర్ అంటే మర్చిపోయా, ఏంటి ఈ మధ్యలో నుంచే కదా ఎక్కామని చెప్పేసి ఓన్లీ 50 రూపీసే తీసుకున్నారు మా ఇద్దరికైతే. ఇక అటు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా లోపలికి వెళ్ళాలంటే 120 రూపీస్ అంట సఫారీ అదంతా చూడాలంటే. ఇక మనకు అదంతా ఎందుకులేండి, మనం వెళ్ళిందే వాకింగ్ కోసం కదా, అందుకని చెప్పేసి ఇంకా వాకింగ్ అవుతుందిలే అని చెప్పేసి మొత్తం అయితే వాకింగే చేసాము. నడుచుకుంటూ అన్నీ చూసాము. మేము ఫస్ట్ పాప అప్పుడు వెళ్ళినప్పుడు అయితే చాలా అలసిపోయాము. కానీ ఈసారి అయితే మొత్తం ఇట్లా టెంపుల్లో పెడతారు కదా గేట్ల లాగా, అలాగైతే అన్ని చుట్టూ ఇలాగా పెట్టేశారు. అన్నీ పెట్టి సీరియల్ ప్రకారం మనకి వాటర్ కానీ ఎక్కడ పడితే అక్కడ వాటరు, డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్, వాష్రూమ్స్ అన్నీ ప్రతిదీ అయితే పెట్టేశారు. అంతకుముందు అయితే అలా ఏం లేకుండే. మేము 4 years బ్యాక్ వెళ్ళాము, అప్పుడు లేకుండే. ఇప్పుడైతే ప్రతిదీ పెట్టేశారు అదన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి అయితే స్నేక్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదన్నమాట, ప్రతి ఒక్క స్నేక్ ఉంది అక్కడైతే. షటిల్క పాము అంటారు కదా, చెట్టు పైన ఉంటుంది అలాంటి పాములు కానీ, అబ్బా వాటిని చూడంగానే ఘోరంగా అనిపించింది. చూడండి ఎలా వెళ్తుందో అక్కడైతే. మా పాప అయితే వాటిని చూస్తూ అయితే పంచమి అనేసింది. ఒక పంచమి వెళ్తుంది మమ్మీ అనేసింది. ఎందుకంటే అప్పుడు పంచమి సీరియల్ వస్తూ ఉండే, మీకు తెలిసే అనుకుంటా కొంతమందికి. నేనైతే చూసేదాన్ని, చాలా ఇంట్రెస్ట్గా ఉండేది సీరియల్ అయితే. నాకైతే చాలా ఇష్టం అలాంటి సీరియల్స్ అంటే. దాన్ని అయితే మా పాప కూడా చూసేది, అలా ఉంటుండే. దాంట్లో అయితే వీటిని చూస్తూ అయితే పంచమి అనుకుంటూనే అనింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అదన్నమాట. ప్రతి ఒక్క పాము, మట్టి పాము కూడా ఉంది, మట్టి పాము అంట. ఇక్కడ వచ్చేసి వీటికి కూలర్ కూడా, వీటికి కూలర్ కూడా ఉంది చల్ల గాలి రానికి, అదంతా అన్నట్టు. మేము వెళ్ళినప్పుడు అయితే ఎండ అయితే అసలు లేదు, మామూలుగా నార్మల్గా ఉంది, చల్లగానే అనిపించింది. మరీ అంత ఎండగా ఏం అనిపించలేదు. పిల్లలు కూడా యాక్టివ్గానే ఉన్నారు, నీరసం అయితే ఏమనిపోలేదు. ఇంకా దాంట్లో ఫుడ్ కానీ అన్నీ, ఇప్పుడైతే రెస్టారెంట్ కూడా ఉంది, మనకు తిననీకి ఫుడ్ కూడా బయట నుంచి మనం తీసుకెళ్ళచ్చు, లోపల కూడా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే మనం తీసుకెళ్ళిన క్యారీ బ్యాగ్స్ అయితే ప్లాస్టిక్ అస్సలు ఉండకూడదు, ఉన్నదంటే అక్కడ చేంజ్ చేయాల్సిందే. మేమైతే కవర్ తీసుకెళ్ళాము, వాటర్ బాటిల్స్ ఓన్లీ పెట్టుకొని. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ 28 రూపీస్ పెట్టి అయితే క్యారీ బ్యాగ్ తీసుకున్నాము. అదన్నమాట, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. కొన్ని అయితే మిస్ అయ్యాయి, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ డిలీట్ అయిపోయాయి. లాస్ట్ అయితే పెట్టాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.